మనం పెట్టిన సోఫాస్ వచ్చేసినాయి. ఇవే బాక్సులు వాళ్ళే తీసుకుంటారు లోపల. ఇది వైట్ గ్లవ్. సో ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. సో మొత్తం 9 పీసెస్ లోపలికి తెచ్చాక వాళ్ళు ఎట్లా అసెంబుల్ చేస్తున్నారు, ఎలా ఉంటాయో చూద్దాము. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రుహానిక బర్త్డే. సో ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. పెద్ద ఎక్కువ డెకరేషన్ అంత హంగామా ఏం లేదు, కానీ రూహి ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అనింది. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంది. ఫస్ట్ డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Here is our birthday girl. ఇంకా బర్త్డే డ్రెస్ వేసుకోలేదు, క్యాజువల్ డ్రెస్లోనే ఉంది. ఇప్పుడు మనం డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. రైట్ రూహి? లెట్స్ డూ ద డెకరేషన్. డెకరేషన్ కి బెలూన్స్ ఇలా మనమే డెకరేషన్ కి బెలూన్స్ ఫాస్ట్గా చేసేసి డెకరేట్ చేయాలి. లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో తొందరగా బెలూన్స్ అన్నీ ఇలా గాలి నింపేసి డెకరేట్ చేయాలి. ఇండియాలో ఇంకా బాగా డెకరేషన్ బాగా చేస్తారు. ఇక్కడైతే ఎక్స్పెన్సివే, చిన్న డెకరేషన్ అయినా బాగా ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి చిన్నవి అయితే మనం చేసేసుకోవడం బెటర్. అందుకే ఏదో బెలూన్స్ పెట్టేసి ఊరికి అట్లా బ్యాక్ డ్రాప్ పెట్టడం ఈజీ. అట్లాంటివి అయితే మనం చేసేసుకోవచ్చు కొంతవరకు. ఏదో తొందరగా సింపుల్ డెకరేషన్ అయిపోయింది. ఇదే రుహానిక బర్త్డే డెకరేషన్. ఇంట్లో ఏదో లైట్గా అలా బెలూన్స్ ఊదేసి ఫాస్ట్గా డెకరేట్ చేసేసాము. ఫ్రెండ్స్ కూడా వచ్చారు, పైన ఆడుకుంటున్నారు. కొంతసేపు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, పిల్లలకి పిజ్జాలు తెచ్చేసాం. ఇవేదో పామెజాన్ బ్రెడ్ బైట్స్ అంట, ఇవి తెచ్చేసాము. ముందు కేక్ కటింగ్ కంటే ముందు పిజ్జా తినేద్దాం, ఎందుకంటే హాట్గా ఉంది, ఆకలి మీద ఉంటారేమో అని. అందరు పిజ్జా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. కేక్ కటింగ్ కంటే ముందు పిజ్జా వేడివేడిగా ఉందని వేడివేడిగా సర్వ్ చేసేసాం. దే ఆర్ ఎంజాయింగ్ పిజ్జా. ఎస్, వారిని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరు ముగ్గురు పిలుచుకున్నాడు బోర్ కొట్టుకోకుండా.
రూహి కేక్, బర్త్డే కేక్. ఇక్కడ హోమ్ మేడ్ చేస్తారు, మన ఇండియన్సే ఎవరో ఇంట్లో చేస్తుంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము. కప్ కేక్స్ అండ్ ఇది బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్, కొంచెం బటర్ఫ్లై థీమ్ లాగా. బర్త్డే గర్ల్. Oh, now you. Happy birthday to you. Cha cha cha. Happy birthday to you. Cha cha cha. Happy birthday dear Rohanika. Cha cha cha. Happy birthday to you. Are you? You are. Are you? Are you? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 11? Yeah, good luck. కొత్త సోఫాలు ఆర్డర్ చేసే ముందు మన దగ్గర పాత సోఫాలు ఉండే, అవి ఏంటంటే 2-3 సీటర్సే, కానీ అది జెన్యూన్ లెదరు, కానీ అది సమ్హౌ కొంచెం ఇంటికి అంత సూట్ అవుతలేదు అనేసి మళ్ళీ నేను కాస్కో నుంచి ఇంకొక సెక్షనల్ సోఫా ఆర్డర్ చేశాను. ఆ సెక్షనల్ సోఫా ఏంటంటే రూమ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది, ఫ్యాబ్రికే కానీ రూమ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది, కొంచెం బల్కీ లుక్ ఉంది. సో అది రిటర్న్ ఇచ్చేసాము. సో ఇప్పుడు ఈ కొత్త సోఫా ఆర్డర్ చేసాము. ఒకసారి ఈ కొత్త సోఫా ఏంటి అనేది చూద్దాం డీటెయిల్స్. ఈ సోఫాతో పాటు యాక్చువల్లీ ఈ స్వివెల్ చైర్ అని 2 ఆర్డర్ చేశాను. ఏంటంటే ఇంతకుముందు ఏమనుకున్నానంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ సోఫా అంటే సోఫా 3 సీటర్ సోఫా అండ్ ఇక్కడ 3 సీటర్ సోఫా అనుకున్నాను, కానీ దాని బదులు ఇలా చైర్స్ లాగా ఉంటే బాగుంటుంది అని ఇదేంటంటే ఈ చైర్, బట్ ఏంటంటే స్వివెల్ చైర్ అంటారు. అంటే ఏంటంటే ఇట్లా స్పిన్ అవుతుంది, ఇట్లా అంటే ఇట్లా 360 డిగ్రీస్లో స్పిన్ అవుతుంది. సో మనం ఎవరితోనో మాట్లాడాలి అని అంటే ఇటు మాట్లాడాలంటే ఇటు తిరగచ్చు, టీవీ చూడాలి అనుకుంటే ఇట్లా టీవీ చూడొచ్చు. సో అందుకే ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం మోడర్న్ లుక్తో మోడర్న్ డిజైన్ కూడా బాగా అనిపించింది. అండ్ దీనికి ఒక స్టూల్ కూడా ఇస్తున్నాడు, ఓ స్టూల్ ఇట్లా కాళ్ళు పెట్టుకోవడానికి ఇట్లా స్టూల్ ఇస్తున్నాడు. సో దట్ ఏంటంటే కొంచెం మంచిగా ఉంది. సో నాకేమనిపించింది అంటే ఇది కైండ్ ఆఫ్ ఒక సోఫా లాగా అనిపించేలాగే ఉంది. సో చాలా బాగా నచ్చింది ఇది. అండ్ ఇట్లానే అటువైపు కూడా ఇటువైపు కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇది బోత్ సైడ్స్ ఇలా ఉంది. సో దీనికి తర్వాత ఒక కాఫీ టేబుల్ తీసుకున్నా. ఈ కాఫీ టేబుల్ నాకు డిజైన్ చాలా బాగా నచ్చింది. చూడ్డానికి మోడర్న్గా ఉంది, చాలా బాగా మోడర్న్గా ఉంది. అండ్ ఏంటంటే మనకు ఎలా కావాలంటే అలా దీన్ని షేప్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు ఒకవేళ స్పేస్ ఒకవేళ సరిపోకుంటే. అండ్ కింద మనకి ఇటువైపు చూస్తే కొంచెం స్టోరేజ్ లాగా కూడా ఉంది, అంటే రిమోట్స్ పెట్టుకోవచ్చు, లైక్ ఏదైనా బుక్స్ కానీ ఏదైనా అలా పెట్టుకోవడానికి ఉంది. అండ్ దీని కలర్ కూడా ఇది ఓక్ కలర్ పైన ఇలా ఇచ్చారు. అండ్ దాని తర్వాత మోడర్న్ లుక్ కాంబినేషన్ ఏంటంటే వైట్ గ్లాసీ లుక్లో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. సో నాకు ఓవరాల్గా చూస్తే మోడర్న్ లుక్ ఉంది. అండ్ ఈ సోఫాస్కి బాగా సూట్ అవుతుంది అనిపించింది. సో ఇంకా మెయిన్గా ఇది ఈ సోఫా అసలు ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, డెలివరీకి ఏం టైం పట్టలేదు, కానీ మనం ఆలోచించి తీసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫ్యాబ్రిక్. ఇదేంటంటే కంప్లీట్ ఫ్యాబ్రిక్, అంటే ఫ్యాబ్రిక్ క్లాత్ లాంటిది కదా. మనకి అంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడంటే వర్ణిత్ రూహి కొంచెం పెద్దగా అయ్యారు, కొంచెం పర్లేదు. కొంచెం ఇదేంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే మడకలు పడతాయి. సో దానికోసం చాలా ఆలోచించాం, ఇది మనం తీసుకుందామా వద్దా ఏంటి అనేసి. బట్ నాకు దీని లుక్ ఇచ్చే వార్మ్ లుక్ ఉంటుంది, మోడర్న్గా ఉంటుంది. సో ఆ లుక్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకే చాలా ఆలోచించాను. లాస్ట్కి ఏదైతే అయింది తీసేసుకున్నాను. ఇదేంటంటే ఇట్స్ నాట్ లైక్ అ నార్మల్ సైజ్ సోఫా, ఈవెన్ 3 సీటర్ అయినా ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ సోఫా. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 11 to 12 ఫీట్ ఉంది. ఇది 11 to 12 ఫీట్ ఉంది. యూజువల్లీ మామూలు సోఫాలు అయితే
తక్కువే ఉంటాయి, అంటే లెస్ దాన్ లైక్ యూజువలీ 8 feet 9 feet ఉంటాయి. బట్ ఇదేంటంటే క్లోజ్ టు 11 feet అట్లుంది. సో మనకి మన రూమ్కి ఫిట్ కరెక్ట్ అన్నమాట సైజు. అండ్ దీంతో పాటు మనకు ఒక 2 pillows ఇచ్చారు. ఇది ఒక పిల్లో. ఇది వాడు అండం ఏంటంటే ఇది స్పిల్ ప్రూఫ్ అని అన్నాడు, అంటే ఏదైనా మరకలు పడ్డా డ్రింక్స్ ఏదైనా పడ్డా కొంచెం ఏం అంత లోపలికి వెళ్ళిపోదు, జారిపోతాయి ఇట్లా అని. బట్ ఎంతైనా డౌటే. ఇది ఆటోమెన్. ఇదేంటంటే లెగ్ రెస్ట్ అయినా సరే, లేదనుకుంటే మనం ఇక్కడ ఏదైనా ఒక ట్రే లాంటిది పెట్టుకుంటే ఇది కాఫీ టేబుల్ లాగా కూడా పనికి వస్తుంది. ఆర్ ఎల్స్ లేకుంటే మనం ఇలా ఉండి ఇలా టీవీ చూసుకోవచ్చు. సో ఏదైనా మనం ఇటువైపు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇదేంటో అడ్జస్టబుల్, ఇలా అడ్జస్టబుల్. సో ఇది ఓవరాల్ సోఫా. ఎలా ఉంది మీరే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మన హోల్ ఇంటికి ఇది కొంచెం మంచి లుక్ ఇస్తుంది, మోడర్న్ లుక్ ఇస్తుంది. ఇది ఇట్లానే కావాలనుకున్నాను, నాకు బాగా దొరికింది. నాకేంటంటే యాక్చువల్లీ బేసిక్గా నాకు రిక్లైనర్స్ నచ్చవు. లివింగ్ రూమ్లో రిక్లైనర్స్ ఎందుకో నాకు నచ్చవు, అది నా పర్సనల్ ఎందుకో. లేకుంటే రిక్లైనర్స్లో అయితే చాలానే ఉన్నాయి, అంటే ఇట్లా కొంచెం రిక్లైన్ చేసుకుని టీవీ చూసేలాగా. బట్ నాకు ఇలా ఫ్యాబ్రిక్, లివింగ్ రూమ్లో ఫ్యాబ్రిక్ ఉండి కొంచెం ఇలా మోడ్రన్గా, ఇది ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇది ఎత్తు ఏమి ఎక్కువ లేదు. ఇఫ్ యు సీ లైక్ ఇది హైట్ కూడా ఎక్కువ లేదు. అండ్ ఇక్కడ విడ్త్ బాగుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీవీ ఇట్లా కూర్చున్నా, మనం ఏం కాలు పెట్టుకోకపోయినా ఇప్పుడు ఇట్లా చక్కలు మొక్కలు వేసుకున్నా కూడా ఇలా కూర్చొని చూడొచ్చు. అంటే మొత్తం బాడీ అంతా ఇట్లా అంతుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. విడ్త్ బాగుంది, హైట్ జస్ట్ ఇక్కడ వరకు వచ్చింది అంతే. సో ఏంటంటే ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు, అంటే విజువల్గా కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఏదో మంచిగా సోఫా లాగా ఇది ఉంది. ఆర్మ్ రెస్ట్ కూడా ఇది కొంచెం మోడర్న్గా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ సోఫా లాగా కాకుండా. అండ్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మనం చూసాం కదా, ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం పోర్స్ లాగా డిఫరెంట్గా ఉంది. సో ఇది నాకు సైట్లో చూస్తేనే చాలా మంచిగా అనిపించింది. సో నేను కస్టమ్గా అట్లా రూమ్లో చూసుకొని ఎవ్రీథింగ్ ఫిట్ అవుతుందని ఆర్డర్ చేశాను. సో ఈ మొత్తం నాకు 2 swivel chairs, కాఫీ టేబుల్ అండ్ ఎక్స్టెండెడ్ సోఫా, ఆటోమెన్, ఇది ఎవ్రీథింగ్ నాకు క్లోజ్ టు $4,500 పడింది. అంటే హియర్ అండ్ దేర్ 100 ఇటు అటు $4,500. నేను ఆర్డర్ పెట్టింది, ఇది ఎక్కడి నుంచి పెట్టానంటే క్యాస్ట్లరీ అని సైట్ ఉంది, ఆ సైట్ నుంచి పెట్టాను. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, ఇంకా వైడ్ వెరైటీస్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయి. నాకు మన ఇంటికి సరిపోయేదంటే ఇది పెట్టాను. సో క్యాస్ట్లరీ ఇస్ ద సైట్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఆ సైట్లో చూసి తీసుకోవచ్చు. అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్న సోఫా కదా ఇది, చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటా, ఫైనలీ వచ్చేసింది. సూపర్ హ్యాపీ, ఎందుకంటే ఇంటికి కూడా బాగా సెట్ అయింది. బట్ ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే మరకలు పడకుండా కాపాడుకోవడం ఎట్లా అనేది. సో దీనికి ఏంటంటే మనం ఏదైనా కవర్ వేయాలి, అంటే ఫ్యాబ్రిక్ కవర్సే కొన్ని దొరుకుతాయి మార్కెట్లో, కానీ ఇది ఎక్స్టెండెడ్ సోఫా అవడం వల్ల మనకి క్లోజ్ టు 150 centimeters పైగా ఉండాలి, అంటే 150 or 170 centimeters మనకు ఎలాస్టిక్ది ఉన్న సోఫా కవర్ దొరకాలి, లేదంటే ఇండివిజువల్గా అన్నా వేయాలి. ఒకవేళ మీకు ఏదన్నా తెలిస్తే గన ఇంత పెద్ద, అంటే ఆల్మోస్ట్ 12 feet ఉన్న సోఫాకి ఏదైనా కవర్స్ ఎలాస్టిక్ కవర్స్ ఏదైనా వేసే సైట్ కానీ, లేకుంటే మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదొక్కటే ఛాలెంజింగ్ ఉంది. సో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఎగరడం, తినేటప్పుడు ఏదైనా అది అవుతుంది. సో అదొక్కటి కాపాడుకోవాలి. బట్ అన్నిటికీ కవర్స్ వేస్తే గుడ్, అవి దొరకాలి. లేదంటే ఇండియా నుంచి తెప్పిద్దామా అని అనుకుంటున్నాను, అది కూడా ఒక ఆలోచన ఉంది. సో లెట్స్ సీ అవన్నీ కవర్. బట్ నేనైతే ఫైనలీ సూపర్ హ్యాపీ. ఏంటంటే ఇంటికి సోఫాలు ఇవి మెయిన్ థింగ్ కదా, మెయిన్గా లుక్ ఇచ్చేది ఇవే. సో ఫైనలీ ఇదైతే సెట్ అయింది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. సోఫా అన్నీ నచ్చాయి అనుకుంటాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ దినేష్. బాయ్.